వచ్చేసి రాజన్న నీకు ఫోను బైక్ కొనిస్తే ఎక్కడికి పోతావు? చూడు, మీ ఫోన్ వద్దు, ఫిల్మ్స్ వద్దు. మీరు చదువుకున్న మీ అమ్మ, మీ నాయన, మీ ఇంట్లో ఎంతమంది ఆడపిల్ల మోపిల్లు ఉంటే చెప్పి లెటర్ రాసి నేను పేపర్ని పెట్టి సంతకం పెడతాను. కలెక్టర్ ఎవరు లేడు గద్వాల, ఎందుకు జిల్లా చేసుకున్నారో చెప్పాలని కోరుతున్నాయి. కోటి విద్య చేసి కూటి చదువురాని బిడ్డ, హైదరాబాద్ చిన్నదే, గోనపాడు అన్నది తల్లి తల్లిదని ఉంటే మా చెప్పు మెడలు వేసుకొని తెల్ల జై శ్రీరామ్ జై రాష్ట్రం అనంతరం. అన్న అప్పుడప్పుడు ఎందుకు తిరుగుతుంటాడు అన్న? కొద్దిగా ఎందుకు చెప్పు, కోపం వస్తుంది అలాగా. అప్పుడప్పుడు ఏంటికంటే ఓదప్పుడు ఆ నీళ్ళు రోడ్డు అంటే ఈడ ఏమంటుంది చేత రావడం లేదు, చాలా తిక్కోడు, మెంటలు ఉండని చాలా మంది అన్నారు నా నుంచి రెడ్డి. ఆ మెంటలో నమ్మడి ఎండి తిరుగుతావు అని నన్ను చాలా అన్నారు. కానీ ఆ మెంటలో నెట్ట తీసుకురావాలని నన్ను చాలా ఆలోచన చేసిన నిన్ని అయినాక ఈ పొద్దు నువ్వు ఈ స్థాయిలో వచ్చినావంటే చాలా మంది నిన్ను నడుస్తుంటూ వస్తుంటే బీస్తాల నుంచి అనిల్ రెడ్డిని నంబర్ 1 తీసుకుని వచ్చినావు నీ తరపున అని ప్రభాస్ అని. అన్నా నాకు కోపం ఉన్నప్పుడు, తప్పున్నప్పుడు అరుస్తాను. ప్రత్యేకంగా ఏమీ లేదన్నా. నాది తప్పున్నప్పుడు నాకు కోపం వస్తుంది, కట్టలు తెంచుకొని వస్తుంది. వాస్తవం ఓకే అన్నాడు, ఏమీ కాదు అది. ఇక్కడ ఇప్పుడు రాజనని మంచిగా ఎట్లా చేస్తావు అది చెప్పను. నాకైనా అప్పుడప్పుడు కోపం వస్తుంది, ఇది కూడా చెప్తున్నా. ఇది ఇంకా కంట్రోల్ రెడీ 50 ఆడని ఉండే ఈడ నువ్వు చూడు అందునే 50 ఆడంటే 10 రూపాయలు ఇస్తే తీసుకున్నాడు, మన 10 రూపాయల బిల్లది ఇస్తే తీసుకున్నాడు. ఆయన గుండు గురిస్తుని నీట్గా తిరుగుతున్నాడు. అవునా మా నువ్వే చెప్పు. ఈ మంచిని మాసాలు అంటే మన అమ్మడి తిప్పుకున్నాలా, రేపు ప్రచారం చెల్లాలంటే ఆటోలో ఎక్కించుకున్నాలా. వస్తాడు వాడిని కట్టేసుకుని ప్రచారానికి రానా. బూతులు తిట్టదు, బూతులు కొట్టి ముందు జగనన్న ఒక టాపిక్ ఇస్తుండే, రాజన్నకి టాపిక్ ఏదో ఒకటి దొరుకుతుండే మాట్లాడనిక. కానీ ఈరోజు ఏది దొరకట్లేదు. ఈరోజు వచ్చేసి అన్న బిస్కెట్ ఛాయ్ అయినాడంట. ఎవరు తప్పినారు? ఎవరు మాకు మంచి వాళ్ళు సిక్కులు, కానీ అతను మంచి అతని కొంచెం జర ఎక్కువ కోపం అతనికి. మంచి అతను అతను మాకు 10 రూపాయలు బ్రష్ చేసినావు మీ వద్దు కడుక్కొని మాకు బిస్కెట్ తిన్నాను. నీలాగా అబద్ధం చెప్పు మేము. అంటే నేను అబద్ధం చెప్తాను. అబద్ధం దినం చేదాతే బిస్కెట్ తిని రాజా అంటే వాళ్ళు అంటుంటే ఇంత మంచిగా మాట్లాడుతావు, మధ్యలో ఎందుకు తిరుగుతావు? నేను తిరితిమే కొడితే నీకు తెలియదు. కూల్ డౌన్. నీలాగానే కోపం పడతా అన్నా. నేను నీలాగానే కోపం పడతా. కోపం పడలేదు సార్. తగ్గించినాడు బాబులు ప్రభాస్ మాట్లాడుతుండా రెడ్డి. అప్పుడప్పుడు నాలంత చాలా బాధలు పడినాడు, కొంచెము చాలా బాధలు పడినాడు, ఎక్కడైతే మాట్లాడినాడు. ఈ పొద్దు రెడ్డి స్థాయిలో మనము మన తరఫున వచ్చినాడంటే చాలా రికార్డని ఒప్పుకునొచ్చు. నిన్న వస్తుంటే అన్న ప్రభాస్ ఫ్యాన్స్ అంటే సినిమాలో హీరోలలో నంబర్ 1 వచ్చినాడు. అటువంటి మ్యాచ్ మన ఇండియాలో కూడా మ్యాచ్ ఆడుతూ కూడా మన ఇండియా గెలిచాలని సంతోషంగా ఆ నెల్లూరు రోడ్డు కోరుకుంటున్నా. ఇది వాస్తవం. ఇప్పుడు జగనన్న ఇప్పుడు మనకి నమ్మిన మనిషి. అప్పుడప్పుడు అబద్ధాలు మాట్లాడినా కానీ ఒక్కొక్కసారి నేను కూడా పొరపాటు మాట్లాడుతుంటాను. అన్న మాత్రం ఒక కరెక్ట్ మనిషి అని చెప్పుకోవచ్చు. మన కాడికి ఎప్పుడు ఎలాంటి పెద్ద మనిషి చేసుకొని వస్తాడు. ఆ పిల్లగాని కాడికి ఎందుకులే అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ నేనేమి డబ్బులు కూడా వేయట్లేదు అన్నకి. అయినా నా కాడికి వచ్చి మాట్లాడుతున్నాను. నేను చిన్నోన్నైనా ఇక్కడ రాజన్నను కూడా పరిచయం చేసింది జగనన్ననే. రాజన్న కొద్దిగా అప్పుడప్పుడు ఓకే. ఇంకా రాజన్న పెళ్లి చేసి ఉంటే గోవనపాటి చెప్పుతో కొడతా నా కొడుకులు. ఇంటింటి పోతే బిల్లు. రాయలసీమ గడ్డ పుట్టిన గడ్డని కాదు, అనంతపురం జిల్లా ఎత్తిగడ్డ చిన్నది. అన్న గద్వాల ఫ్రెండ్స్ గద్వాలకి నాకు పుట్టిన బతికి తెలియదు అని రాజన్నతో మాట్లాడదామంటే భయం అవుతుంది. ఈ మధ్యలో రాజన్న ఈ మధ్యలో నాలాగనే తిట్టున్నాడు. నాకు కూడా ఈ మధ్యలో చాలా కోపం వస్తుంది.